హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను బడ్జెట్ 2024లో రిలీజ్ చేసినటువంటి న్యూ సెక్షన్ 194T గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనము బడ్జెట్ 2024లో కొన్ని టీడీఎస్ రేట్స్ అనేవి కూడా చేంజెస్ చేశారు. మనకు వచ్చిన న్యూ చేంజెస్ ఏంటో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఆ లింక్ అనేది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరైనా చూడకపోతే చూడండి మా. సో 2024లో మనకి జూలై మంత్లో బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు టీడీఎస్ రేట్స్ కూడా చేంజెస్ చేశారు. సో అవి ఏంటో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అట్ ద సేమ్ టైం మనకి న్యూ టీడీఎస్ సెక్షన్ 194T కూడా ఇంట్రడ్యూస్ చేశారు మా. ఈ సెక్షన్ 194T ఎవరికి అప్లికబుల్ అవుతుంది, దీంట్లో ఎగ్జిబిషన్స్ ఏముంటాయి, రేట్ ఆఫ్ టీడీఎస్ ఎంత, సో దీనికి విత్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మా. సో వీడియో చివరి వరకు చూడండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మా. 2024 బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు ద ఫినాన్స్ బిల్ 2024 ఇంట్రడ్యూస్ ఏ న్యూ సెక్షన్ మా. సో మనకి ఫినాన్స్ బిల్ 2024లో న్యూ సెక్షన్ రిలీజ్ చేశారు 194T. ఇది రిలేటింగ్ టు టీడీఎస్ మా. టీడీఎస్ అంటే మనకి తెలుసు, ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ పే చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ అప్లికబిలిటీ ఆఫ్ టీడీఎస్ అండర్ సెక్షన్ 194T మా. ఈ సెక్షన్ అనేది ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st April 2025. 1st April 2025 నుంచి ఇది అప్లికబుల్ అవుతుంది. అప్పటి నుంచి మనం ఈ సెక్షన్ యూజ్ చేయాలి మా. సెక్షన్ 194T మ్యాండేట్స్ టీడీఎస్ డిడక్షన్ ఆన్ వేరియస్ పేమెంట్స్ మేడ్ బై ఫర్మ్స్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఆర్ ఎల్ఎల్పీస్ టు ఇట్స్ పార్ట్నర్స్. పార్ట్నర్షిప్ ఫామ్ వాళ్ళు ఎల్ఎల్పీస్ వాళ్ళ పార్ట్నర్స్కి పేమెంట్స్ పే చేసేటప్పుడు యాజ్ పర్ సెక్షన్ 194T ప్రకారము టీడీఎస్ అనేది డిడక్షన్ చేయాలి మా. ఎల్ఎల్పి అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అని అర్థము. సో ఏ పేమెంట్స్ పే చేసేటప్పుడు దిస్ పేమెంట్స్ ఇన్క్లూడ్ శాలరీ, రెన్యుమరేషన్, కమిషన్, బోనస్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎనీ అకౌంట్ అన్నాడు. అంటే పార్ట్నర్షిప్ ఫామ్ వాళ్ళు ఎల్ఎల్పీస్ వాళ్ళ పార్ట్నర్స్కి శాలరీ కానీ, రెన్యుమరేషన్, కమిషన్, బోనస్ అండ్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నప్పుడు ఆ పేమెంట్ పైన టీడీఎస్ అనేది డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ పేమెంట్ వాళ్ళకి పే చేయాలి మా. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే టీడీఎస్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఆన్ ద డ్రాయింగ్స్ ఆర్ క్యాపిటల్. టీడీఎస్ అనేది డ్రాయింగ్స్కి, క్యాపిటల్కి అప్లికబుల్ కాదు. డ్రాయింగ్స్ ఆర్ క్యాపిటల్ రీపేమెంట్ టు పార్ట్నర్స్. డ్రాయింగ్స్కి అప్లికబుల్ కాదు, క్యాపిటల్ అమౌంట్ రీపేమెంట్ చేసేటప్పుడు కూడా ఇది అప్లికబుల్ కాదు మా. ఓన్లీ క్యాపిటల్ ఇంట్రెస్ట్కు మాత్రమే. బట్ టీడీఎస్ అప్లికబుల్ ఆన్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఆర్ లోన్ ఫ్రమ్ పార్ట్నర్. సో మనం క్యాపిటల్ ఇంట్రెస్ట్ అనేది పార్ట్నర్కి పే చేసేటప్పుడు ప్లస్ పార్ట్నర్ దగ్గర నుంచి మనం లోన్ తీసుకున్నప్పుడు కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. టీడీఎస్ రేట్ వచ్చి 10%, లిమిట్ వచ్చి 20,000 ఫర్ ఫినాన్షియల్ ఇయర్ మా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పార్ట్నర్కి శాలరీ పే చేస్తున్నారు అంటే ఆ పే చేసే అమౌంట్ ఒక ఫినాన్షియల్ ఇయర్లో 20,000 కంటే ఎక్కువ ఎక్సీడ్ అయితే అప్పుడు మాత్రమే మీరు టీడీఎస్ డిడక్ట్ చేయాలి, లేకపోతే లేదు. సెక్షన్ 194T ప్రకారము టీడీఎస్ ట్యాక్స్ రేటు 10%, లిమిట్ వచ్చి థ్రెషోల్డ్ లిమిట్ 20,000 ఫర్ ఫినాన్షియల్ ఇయర్. దేనిపైన డిడక్ట్ చేస్తాము? పార్ట్నర్షిప్ ఫామ్ వాళ్ళు ఎల్ఎల్పీస్ వాళ్ళ పార్ట్నర్స్కి పేమెంట్ పే చేసేటప్పుడు లైక్ శాలరీ పేమెంట్, రెన్యుమరేషన్, కమిషన్, బోనస్ అండ్ ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు ఈ టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్తో ఇచ్చాడు. టీడీఎస్ అండర్ సెక్షన్ 194T అప్లికబిలిటీ ఆన్ వేరియస్ పేమెంట్స్ మా మేడ్ బై ఫర్మ్స్ టు పార్ట్నర్స్, శాలరీ ఆర్ రెన్యుమరేషన్ టు పార్ట్నర్స్ ఎస్ డిడక్షన్ చేయాలి. టీడీఎస్ రేటు 10% మా. థ్రెషోల్డ్ లిమిట్ 20,000. నెక్స్ట్ కమిషన్ టు పార్ట్నర్స్. సో మీరు కమిషన్ టు పార్ట్నర్స్కి కమిషన్ పే చేస్తున్నప్పుడు ఇది అప్లికబుల్ అవుతుంది. టీడీఎస్ రేటు 10% మా. బోనస్ టు పార్ట్నర్ అప్లికబుల్ అవుతుంది. టీడీఎస్ రేటు 10%. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ టు పార్ట్నర్. సో ఎస్ 194T సెక్షన్ అప్లికబుల్ అవుతుంది 10% మా. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫ్రమ్ పార్ట్నర్ 10% ట్యాక్స్ రేటు అప్లికబుల్ అవుతుంది మా. క్యాపిటల్ రీపేమెంట్ అండ్ డ్రాయింగ్స్ నో నాట్ అప్లికబుల్. క్యాపిటల్ అమౌంట్ పార్ట్నర్స్కి రీపేమెంట్ చేసేటప్పుడు డ్రాయింగ్స్ అమౌంట్ కూడా ఈ టీడీఎస్ 194T సెక్షన్ అనేది అప్లికబుల్ కాదు. ఇక్కడ ఇచ్చిన నేచర్ ఆఫ్ పేమెంట్స్కి ఇది అప్లికబుల్ అవుతుంది. టీడీఎస్ రేటు 10%. సో ఓవరాల్ థ్రెషోల్డ్ లిమిట్ ₹20,000 ఫర్ ఫినాన్షియల్ ఇయర్. వెన్ టు డిడక్ట్ టీడీఎస్ అండర్ సెక్షన్ 194T మా. ద టీడీఎస్ ఈస్ టు బి డిడక్ట్ అట్ ద ఎర్లియస్ట్ ద ఫాలోయింగ్ డేట్స్. క్రెడిట్ టు ద అకౌంట్ ఇంక్లూడింగ్ క్యాపిటల్ అకౌంట్ ఆఫ్ పార్ట్నర్ ఇన్ ద బుక్ ఆఫ్ ద ఫర్మ్
ఆర్ పేమెంట్ టు ద పార్ట్నర్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దామా, ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అని ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. ఇక్కడ చూడండి, ఒక సినారియో ఉంది మనకి. సో పార్ట్నర్షిప్ ఫామ్ వాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్కి 1,50,000 శాలరీ, 50,000 ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు ఒక ఫినాన్షియల్ ఇయర్లో. సో టోటల్ అమౌంట్ 2 lakhs పే చేస్తున్నారు. శాలరీ 1,50,000 ప్లస్ ఇంట్రెస్ట్ 50,000, టోటల్ 2 lakh రూపీస్ ఈ ఫినాన్షియల్ ఇయర్లో పే చేస్తున్నారు. టోటల్ అమౌంట్ 20,000 కంటే ఎక్సీడ్ అయింది కాబట్టి సో ఇప్పుడు మనము 2 lakh పైన టీడీఎస్ డిడక్ట్ చేయాలి. టీడీఎస్ రేట్ వచ్చి 10% మా. 2 lakh into 10% 20,000. The firm needs to deduct 20,000 as TDS before making the payment or crediting the amount to the partner's account. ఈ ఎగ్జాంపుల్తో మీకు సెక్షన్ 194T క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి యూజ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ట్యాక్స్ అప్డేట్స్ మీకు రావాలి, మీరు నేర్చుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అన్నీ అప్డేట్ అవుతూ ఉంటాయి, మీరు నేర్చుకోవచ్చు. సో వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.